తీసుకో. ఎంతేందేంటి? దోస సోలా. నువ్వు సోలా తవ్వ అంటే మాకు అర్థం కదా గానీ తెలుగులో చెప్పు. మళ్ళా గిదో కిరికిరా 216 రూపాయలు. 216 రూపాయలే? 216 రూపాయలే. తిన్నారు కదా, ఏడికెళ్ళి వచ్చినావు? అయ్యా పూడిపల్లి. ఏం పల్లె? పూడిపల్లి. చిక్కడపల్లి విన్నాం, బోయినపల్లి విన్నాం, కానీ పూడిపల్లి ఏడికెళ్ళి వచ్చిందమ్మా? ఏడుంటది అది? రాజమండ్రి పక్కన ఉంటుందిలే, తూర్పు గోదావరి జిల్లా. తూగోజా అమ్మాజీ 216 రూపాయలు అమ్మా. తిన్నారు కదా. ఏంటయ్యా నీ డబ్బా మొత్తం కలిపితే 100 రూపాయలు ఉండదు, 4 ఐసులకి 216 రూపాయలా? ఇదేమనుకున్నావు? క్వాలిటీ ఐస్ క్రీమ్. డబ్బా గింత ఉంటది, డబ్బులు గింత ఉంటాయి. ఎప్పుడన్నా తులం బంగారం కొన్నావా? బంగారం గింత ఉంటది, పైసలు గింత ఉంటాయి. ఇది కూడా చాలా సార్లు తిన్నావులే గానీ ఎప్పుడు 70 రూపాయలు కన్నా ఎక్కువ అవ్వలేదు. ఇది హైదరాబాద్ అమ్మా, ఏమన్నా పూడిపల్లి అనుకుంటా? మాట్లాడి పూడిపల్లి ఎక్కడిస్తావేంటి? నేను తింగరదాలా కనిపిస్తుందా నీకు? పైగా అన్ని తప్పుడు లెక్కలు చెప్తావు. ఇగో ఈ దమా ఖరాబ్ లెక్కలని చెప్పక అసలు ఏం చదువుకున్నావు? 1వ తరగతి చదివినా. ఫేస్ కార్డ్ చూస్తేనే తెలుస్తుంది నేను అసలు ఎంత చదువుకున్నా. 3వ క్లాస్ లెక్కల వరకు వస్తాయి, నీకు వస్తాయి, నాకు వస్తాయి. ఏడ్చావులే. ఇగో మర్యాద ఇచ్చి మాట్లాడు చెప్తున్నా. నీకేంటి మర్యాద? తప్పుడు లెక్కలు చెప్పేవాడికి నీకు మర్యాద వేరే దండగా. నన్ను ఏమన్నాను కానీ నా లెక్కల్ని మాత్రం ఏమన్నది చెప్తున్నా. ఓహోహోహో, నువ్వు లెక్కలో అంత ముద్రవా? ఎస్. అయితే ఓ లెక్క చెప్తాను ఇప్పుడు. అరే ఖాళీ చిట్కేస్తే లెక్కలు మొత్తం వీడు ఉంటాయి, చెప్పు. ఈ లెక్కకి ఇంకో లెక్క ఉంది మరి. లెక్కకు ఇంకొక లెక్కనా? గదెట్లా? అది గట్లనే. ఓ, నేను చెప్పే లెక్క గనుక నువ్వు ఓడిపోతే మేము తిన్న ఐస్ క్రీమ్ డబ్బులు మానేసుకోవాలి. సరే నేను ఓడిపోయినప్పుడు కదా గట్లనే గాని. అయితే విను, చెప్పు. మా ఊరు గుడికి 50 ద్వారాలు. దారాలా? గదేంది? అరే దారాలు కాదు బాయ్, గుమ్మాలు. ఓ గుమ్మాలు, 50 డోర్స్. మా ఊరు గుడికి 50 గుమ్మాలు. ఓకే. ఒక్కొక్క గుమ్మం దగ్గర ఒక్కొక్క దేవుడు, ఒక్కొక్క పూజారి ఉన్నాడు. ఒక్కొక్క గుమ్మం దగ్గర ఒక్కొక్క దేవుడు, ఒక్కొక్క పూజారి ఉన్నాడు. నేను కొన్ని నిమ్మ పళ్ళు తీసుకుని. కొన్ని అంటే ఎన్ని? కొన్ని. కొన్ని అంటే లెక్క ఉండాలి కదా మరి కదా లెక్క బాయ్. నేను కొన్ని నిమ్మ పళ్ళు తీసుకుని మొదటి దేవుడి దగ్గరికి వెళ్ళి నా దగ్గర ఉన్న పళ్ళలో సగం దేవుడికి ఇచ్చేసాను. ఆ పూజారి ప్రసాదంగా నాకు పండిచ్చాడు. ఆ పండుని తీసుకుని నా దగ్గర ఉన్న పళ్ళలో కలిపేసుకుని మళ్ళీ రెండో గుమ్మం దగ్గరికి వెళ్ళి నా దగ్గర ఉన్న పళ్ళలో సగం రెండో దేవుడికి ఇచ్చేసాను. మళ్ళీ పూజారి ప్రసాదంగా నాకు పండిచ్చాడు. ఇప్పటికి 2 డోర్స్ అయినాయి. అయ్యి బాబాయ్ మొత్తం చెప్పేసా? మరి దిమాగ్ అంటే ఏమనుకుంటున్నావు? 2 డోర్స్ మర్చిపోకూడదు మరి. ఇప్పుడు విను, నేను ఆ పళ్ళని నా దగ్గర ఉన్న పళ్ళని తీసుకుని 3వ దేవుడి దగ్గరికి వెళ్ళి నా దగ్గర ఉన్న పళ్ళల్లో సగం ఆ దేవుడికి ఇచ్చేసాను. మళ్ళీ పూజారి ప్రసాదంగా నాకు ఒక పండిచ్చాడు. ఇలా 50 దేవుళ్ళందరికీ ఇచ్చేసి మళ్ళీ తిరిగొచ్చి చూస్తే నేను తీసుకెళ్లిన పళ్ళని నా దగ్గర ఉన్నాయి. నేను ఎన్ని పళ్ళు తీసుకెళ్ళాను? దిమాగుండి మాట్లాడుతున్నాను అసలు. అరే 50 గుమ్మాలు అక్కడ కొన్ని పెట్టినావు కదా, మొత్తం నీ దగ్గర ఉంటాయి భయ్. మరి గదే లెక్క చెప్పు. అర్థమైపోయింది, వచ్చేస్తుందా? బాబా నాయనా మళ్ళా ఒకటి వచ్చేసింది. మొత్తం 100 పళ్ళు. ఏమున్నది ఈజీ. ఈ 100 ఉన్నాయి కదా, 150 తీసుకపోయి ఫస్ట్ డోర్ దగ్గర పెట్టాం. బాప నాయన ఒకటి ఇచ్చిండు. ఈ 51 సగం. పండుగ కోస్తావా? ఎగస్ట్రా వచ్చే పండుగ కోస్తావా? చిన్న కన్ఫ్యూజన్, ఫస్ట్ టైం కదా వస్తది. వచ్చేసింది, మొత్తం వచ్చేసింది. 200 పళ్ళు నువ్వు తీసుకపోయింది. ఏమున్నది సింపుల్. ఇప్పుడు 200 పళ్ళు ఉన్నాయి కదా, ఇళ్ళకెళ్ళి 100 తీసుకపోయి ఫస్ట్ డోర్ దగ్గర పెట్టాం. బాబా నాయన ఒక్క పండు ఇచ్చిండు. ఇక్కడ 100 ఉన్నాయి. ఈ ఒక్క పండు తీసుకొచ్చి 100 పళ్ళలో కలిపితే 101 పండ్లు. ఈ 101 పళ్ళలో సగం తీసుకపోయి. ఈ కన్ఫ్యూజన్ అంత ఎక్కడుంది దొరికేనా? లెక్కల లేదు భయ్, డోర్ల దగ్గర ఉంది. అరే తిరుపతిలో వెంకటేశ్వర స్వామికి 7 డోర్లు ఉంటాయి, మీ ఊళ్ళో ఏందమ్మా 50 డోర్లు తీసేది. పూడిపల్లిలు అట్టగే ఉంటాయి గానీ ఓడిపోయినావు, డబ్బులు మానేసుకుంటున్నావు. నువ్వు చెప్తే కదా ఏమో నీకు రాదేమో ఎవరికెరక. అయితే విను, చెప్పు. నేను తీసుకెళ్ళిన పళ్ళు 2. దిమాకుండి మాట్లాడుతున్నావు అసలు. 2 పండ్లు, అక్కడ సగం 50 డోర్లు. ఎట్లా పెడతావు? తప్పిది. నేను తీసుకెళ్ళింది 2. ఎట్లా చెప్తాను విను. నేను తీసుకెళ్ళిన పళ్ళు 2. మొదటి గుమ్మం దగ్గరికి వెళ్ళి దేవుడికి ఎన్ని పళ్ళు ఇచ్చాను? సగం ఇచ్చినావు. ఎన్నైనాయి? 1 ఇచ్చినావు. పూజారి నాకు తిరిగి ఎన్ని ఇచ్చినాడు? 1 ఇచ్చిండు. ఎన్నైనాయి? 2. మళ్ళీ రెండో గుమ్మం దగ్గర దేవుడికి ఎన్ని పళ్ళు ఇచ్చాను? 1 ఇచ్చినావు. పూజారి నాకు ఎన్ని తిరిగి ఇచ్చినాడు? 1 ఇచ్చిండు. ఎన్నైనాయి? మళ్ళీ ఓడిపోయావు. 2 పళ్ళు. ఇట్లా 50 డోర్లు లేదమ్మా, 500 డోర్ల దగ్గర పెట్టచ్చు. ఏం దిమాకుందమ్మా ఇది. సూపర్. అదే అసలు గింత దిమాగ్ పెట్టుకుని ఖాళీ పీలికి ఖాళీల పంట తిరుగుతున్నామా? ఈ 2 నిమ్మకాయల లెక్క మన ముఖ్యమంత్రికి చెప్పు, డ్వాక్రా మొత్తం నీకు ఇస్తాడు. అంటే మహిళా జన్మభూమి పథకం. పో చలో ముఖ్యమంత్రి పో. ఇవాళ నుంచి ఐస్ క్రీమ్ సచ్చిన అమ్మ, ఖాళీ లెక్కలే అమ్ముతా. లెక్కలు నిమ్మకాయ లెక్కలు.
నువ్వు జాగ్రత్తగా దిగు తల్లి. మన సామాన్లన్నీ వచ్చినాయో లేదో చూడమ్మా. ఏమంటావు? ఏమిటిది? అదే నేను అడుగుతున్నాను, ఏమిటిది? బ్యాక్ పోర్షన్ గుద్దింది చాలక నన్ను ఏమిటన్నా? బ్యాక్ పోర్షన్ ఎవరు గుద్దారు? నువ్వే గుద్దావు. నా బ్యాక్ పోర్షన్ ఏమైనా లేలని లారీయా? కిస్మి అని రాస్తుందా? చాలా ఆపోయా. నీలాంటి రైల్వే రోమేలు చాలా మంది చూసాం గానీ మోహన్ చూడు ప్లాట్ఫామ్. నేను ప్లాట్ఫామ్, నువ్వే రైల్వే చెత్త బోగివి. ఇంజన్ కనపడితే చాలు డాష్ ఇచ్చాడువేనా? నేను 1, 2, 3 అని సామాన్ లెక్క పెడుతున్నా. ఏంటి అని పెద్ద బోడి సామాను? నాది బోడి సామానా? బోడి బోడి పెట్టే. అయ్యో, నా పెట్టె కింద పడేస్తావా? మర్యాదగా నా పెట్టె తీసుకొచ్చి నాకు ఇవ్వు. నువ్వే మర్యాదగా నా పెట్టి తీసుకొచ్చి తీసివ్వు. ఇదిగో పెట్టి. అది ఇది నా పెట్టి. పోవే రైల్వే చెత్త. ఏమన్నా మీలాగా స్టూవర్ట్పురం దొంగ అనుకుంటున్నారా? ప్లాట్ఫామ్ ఏమన్నా? మేము స్టూవర్ట్పురం దొంగలవా? ప్లాట్ఫామా? యాక్సిడెంట్ అయిన రైలు బోగి కేసు నువ్వును. ఇదిగో ఇదిగో ఆ ప్లాట్ఫామ్ కొత్తలో వద్దండి. స్టేషన్ లో మా పెట్టి మార్చేసి ఆ సాకుతో మా ఇంటికి రావాలని ప్లాన్ వేసావా? నీ జిమ్మిక్స్ నాకు తెలుసులే బాయ్. జిమిక్సా? నాది జిమిక్సా? అయ్యో అబద్ధం పాపం. స్టేషన్ లో, కూరగాయ మార్కెట్ లో, సిటీ బస్సుల్లో ఆడవాళ్ళ వెనక చేరి చేతులు గీరి కాళ్ళ తొక్కే నీలాంటి వాళ్ళని ఎంతమంది చూశాను. అబ్బో, నీ చేతులు గీరటానికి, నీ కాళ్ళు తొక్కటానికి నేను జగదేక వీరుణ్ణి. నువ్వు కాకినాడ తిరుపతి ప్యాసింజర్ దిగి వచ్చిన అతిలోక సుందరివి. మామిడి తండ్రి మొహం నువ్వు. వినిపించదమ్మా? ఏం బాబు, మా అమ్మాయికి ఏం తక్కువ? మీ అమ్మాయి ఒక శ్రీదేవి, నువ్వు మీసాలు పెట్టుకుని అనుపమ్ ఖేర్వి. అబ్బబ్బా, వెధవ పెట్టి కోసం ఎందుకు ఇంత గొడవ? ఆయన పెట్టి ఆయనకి ఇచ్చేసి నీ పెట్టి నువ్వు తీసుకో. పెట్టి తీసుకొచ్చావు బాగానే ఉంది బాబు, కానీ ఇందులో గూడ్స్ ఉన్నాయో లేదో చూడమ్మా. గూడ్స్, రైలు, విమానాలు ఏమీ లేవు. నలిగిపోయిన బ్రాసరీలు, ఉతకని జాకెట్లు, ఇస్త్రీ చేయని లంగాలు లాంటి చెత్త తప్ప. అదిగో 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 ఆ డబుల్ మీనింగ్ మాటలే వద్దనేది. డబుల్ మీనింగ్ మాట్లాడాల్సినంత విషయం విశేషాలు నీ దగ్గర ఏమీ లేవమ్మా. చూడండి మేడం, బాగా చూడండి. ఈ ఏడాది నా వర్కింగ్ ఫైల్ ఎంత సిన్సియర్ గా, ఎంత పగడ్బందీగా, ఎంత ప్లాన్డ్ గా, ఏ పాయింట్ ఎక్కడ పెట్టాలో, ఏ పాయింట్ తో ఎక్కడ కొట్టాలో అన్ని కరెక్ట్ గా నోట్ చేశాను. చూడండి మిస్టర్, చూసి చెప్తాను. చూడండి, మీరే నోరు తెరుస్తారు. మిస్టర్, ఏమిటిది? అదే నేను అడుగుతున్నాను, ఏమిటిది? బ్రాసరీ కదా, ఇక్కడికి ఎలా వచ్చింది? ఆ ప్రశ్న నేను అడగాలి. అది మీదే. ఆవేళ పెట్టె మారింది కదా, అప్పటిది. ఏమిటో, ఎవరి బ్రా ఎవరికి చేరాలో వాళ్ళకే చేరింది. సర్ప్రైజ్ కదా. Shut up. ఇదేనా నీ పనితనం? ఇదేనా నీ సిన్సియారిటీ? సారీ మేడం, నేను అనుకున్నా, మీ మొహం చూడగానే అనుకున్నా నా టైం బాలేదని. ఈవేళ వారఫలాల్లో కూడా అదే రాశారు. ఏమని రాశారు? ఫైల్లో బ్రా దొరుకుతుందని రాశారా? బ్రాలు, లంగాలు అంత క్లియర్ గా రాయలేదనుకోండి, కానీ డోంట్ టాక్. నువ్వు హనుమంతుడి వేషం వేసుకున్న మన్మథుడు అని నాకు అప్పుడే అనుమానం వచ్చింది. ఏం వర్ణించారు మేడం, మీరు తెలుగులో లిట్టా ఫట్టా? ఈ ఫైల్ చూడగానే నీ సిన్సియారిటీ ఏమిటో తెలుస్తోంది. మరొక్కసారి ఇలాంటి పొరపాటు జరిగిందంటే నీ ఉద్యోగం ఇక్కడ కాదు. తెలుసు మేడం, సైకిల్ స్టాండ్. వస్తా మేడం. నాదా ఏమో.